మా తెలుగుదేశంకి ఎవరైతే వచ్చారో వాళ్ళు తీసుకుపోయి మొదలు పెట్టారు. నేనుగా చేసింది. తెలుగుదేశంలో ఇప్పుడు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో కండ వేయించారు. అంటే కలిపెట్టుకున్నారు, రెచ్చగొట్టారు. మా బలం ఎంతో చూడండి అని. ఆడ 41 మంది మెజారిటీ ఉండారు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉండారు, ఎంపీలు ఉండారు. వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు. అంతకుమించి గింపు కాదు, సేఫ్ సైడ్, ఇబ్బంది పడకండి. ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు అచ్చేయటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము అది చేస్తాం ఇచ్చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు. ప్రభుత్వం ఎక్కడ వచ్చేది, ఆ సీన్ లేదు. ఎందుకంటే 11 సీట్లు చేశారు. ఇలాగే వ్యవహరిస్తే 11 సీట్లు కూడా రావు. నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరులో పేద ప్రజలకి పరిశుద్ధమైన త్రాగునీరు అందించాలని ఏదైతే గత ప్రభుత్వంలో సార్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజల పథకం పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పథకాన్ని తిరిగి పునఃప్రారంభించి కేవలం నెల్లూరు నగర నియోజకవర్గంలోనే 60 ప్లాంట్లు శాంక్షన్ చేసి నిన్నటి వరకు 15 పూర్తి అయి ఉన్నాయి. ఈరోజు 6 ప్రారంభించుకోవడం జరిగింది. 21 ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు. మీరు చూస్తే ఈ ప్రాంతం నెల్లూరు నగరంలోని 5వ డివిజన్లో వైకుంఠపురం పూర్తిగా 100% గిరిజనులు నివసించే ప్రాంతం. ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా దృష్టి సారించి తనకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో నెల్లూరు నగర చరిత్రలో లేని విధంగా 74,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తన వంతు తను చేయాలా అని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇదే కాకుండా బహుశా నెల్లూరు నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులోనే ఒక పేరు, అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అని. దానికి మిన్నగా తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 1.5 సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే కాకుండా సార్ యొక్క సొంత నిధులతో, సారు కుటుంబం యొక్క సొంత నిధులతో సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు, కార్యకర్తల సంక్షేమం కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారి కోసం, ఇదే కాకుండా పేద ప్రజల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని మీరందరూ ఆశీర్వదించండి. ఈ 1.5 సంవత్సరమే కాదు, రాబో 3.5 సంవత్సర కాలంలో కూడా మరింతగా డెడ్ లైన్ పెట్టుకున్నారు సారు. ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో, అంటే వచ్చే సంవత్సరం జూన్ 12కి నెల్లూరు నగరంలో రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైటింగ్ అన్నీ కూడా 100% పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అందరికీ ఆదేశాలు ఇచ్చినారు. ఖచ్చితంగా మీరందరూ కూడా సార్ని ఆశీర్వదించాల్సిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ